నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. విశ్వశాంతికి సమాజ ప్రగతికి ధర్మం ఒక్కటే మార్గమని ఆచరించి చూపిన యుగపురుషుడు శ్రీరామచంద్రుడు. అయనం అంటే ప్రయాణం. శ్రీరాముడు ధర్మ మార్గంలో చేసిన ప్రయాణమే రామాయణం అయింది. అలాంటి రామాయణ కథానాయకుడైన శ్రీరాముడు ఆరాధ్యనీయుడు. అందుకే భక్తులు కాలదోషంతో నిమిత్తం లేకుండా రాముణ్ణి ఆరాధిస్తున్నారు. ఆ నేపథ్యంలో వెళ్లి విరిసిన దివ్య సన్నిధానం రంగారెడ్డి జిల్లా దేవర్యాంజిల్లోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం. ఏ తీరుగా నన్ను దయచూచెదవో ఇనవంశోత్తమ రామ అంటూ భక్తులు రాముణ్ణి సభక్తికంగా వేడుకోవడం సహజం. అందుకు స్వామి అందరికీ అందుబాటులో ఉండటానికి ఆలయంలో అర్చామూర్తిగా నెలకొన్నాడు. దేవర్యాంజిల్లోని రామాలయం ఏడాది పొడవునా భక్తజన సందోహంతో పోటెత్తుతుంది. భగవంతుడు మనిషిగా జన్మించి మహనీయుడిగా చరితార్థుడిగా తన అవతార తత్వాన్ని చాటుకున్న యుగ పురుషుడు శ్రీరామచంద్రుడు. ప్రతి భగవన్నామంలో నిగూఢ శక్తి ఉంటుంది. అయితే ఆ నామాలన్నింటిలోకి రామనామం ఎంతో విశిష్టమైనది. రమయతీతి రామః అన్నారు. రామ అంటే ఆనందింపజేసేవాడని అర్థం. అలాంటి రాముడు త్రేతాయుగంలో ఆవిర్భవించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశాడు. యుగాలు మారినా తరాలు తరిగినా నేటికీ రాముడు భారతీయ ఆర్ష సంస్కృతికి ఆరాధనీయుడు. కప్పులేని ఇల్లు, రాముడి గుడిలేని ఊరు ఉండడం అసాధ్యం. ఆ నేపథ్యంలోనే ఎన్నో రామాలయాలు ఊరూరా వెలుస్తున్నాయి. ఆ పరంపరలోని రాముని సన్నిధానం రంగారెడ్డి జిల్లాలోని దేవర్యాంజల్ శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం. హైదరాబాద్ నగర శివార్లలో శామీర్పేట మండలంలోని దేవర్యాంజల్ గ్రామంలో అతి పురాతనమైన శ్రీ సీతారామాలయం గత వైభవానికి చిహ్నంగా అలరారుతోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బస్టాప్ నుంచి బయలుదేరే 211వ నంబరు బస్సులు దేవర్యాంజల్కు చేరుకుంటాయి. హకీంపేట్ ద్వారా కూడా దేవర్యాంజల్కు చేరుకోవచ్చు. దాదాపు 700 సంవత్సరాల క్రితం ఈ ఆలయం నిర్మితమైనట్లుగా ఇక్కడి చారిత్రక ఆధారాలని బట్టి తెలుస్తోంది. భద్రాచల రామదాసు మేనమామలైన అక్కన్న మాదన్నల పర్యవేక్షణలో ఈ ఆలయం నిర్మితమైందని చెబుతారు. ప్రశాంతమైన గ్రామీణ వాతావరణంలో ఆహ్లాదకరమైన పరిసరాలలో దేవర్యాంజల్ సీతారామాలయం అలరారుతోంది. ఆలయ ప్రవేశ ద్వారంపై శ్రీ ఆంజనేయ సహిత శ్రీ సీతారామ లక్ష్మణుల దివ్యమూర్తులు కొలువుదీరి ఉంటారు. ఈ విగ్రహాలకు ఇరువైపులా గరుత్మంతుని ప్రతిమలుంటాయి. ప్రవేశ మార్గంలో ద్వారం పైన తిరునామం, శంఖుచక్రాలతో పాటు జై శ్రీరామ్ అనే అక్షరాలు ఓ ఫలకంపై లిఖితమై ఉంటాయి. ఈ ప్రవేశ ద్వారానికి ఎదురుగా బయట వైపు శ్రీ స్వామివారి కళ్యాణ మంటపం నెలకొని ఉంటుంది. ప్రవేశ ద్వారం గుండా భక్తులు ఆలయ ప్రాంగణంలోకి అడుగెడగానే సమున్నత పంచలోహ తాపడం చేసిన ధ్వజస్తంభం ఉంటుంది. 42 అడుగుల ఎత్తు ఉన్న ఈ ఎత్తైన ధ్వజం ఎంతో అరుదైనదిగా చెబుతారు. ధ్వజస్తంభం ఎత్తైన రాతి పీఠంపై ఉంటుంది. సింధూర వర్ణ శోభితమైన ఈ పీఠం దిగువన స్వామివారికి ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహం విరాజిల్లి ఉంటుంది. స్వామివారి గర్భాలయ శిఖరం వైవిధ్యంగా ఉంటుంది. 4 అంచెల ప్రధాన గోపురం పైన
పంచలోహ కలశం గోచరిస్తుంది. ఈ శిఖరం స్థూపాకృతిలో నిలువెత్తుగా ఉండడం విశేషం. ఆలయ ప్రదక్షిణల అనంతరం స్వామివారి ఆలయ ముఖమంటపానికి చేరుకుంటారు. రాతి స్తంభాలతో తీర్చిదిద్దిన ఈ మంటపం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. పలు వర్ణాల మేళవింపుతో స్తంభాలపై తీర్చిదిద్దిన రంగుల హంగులు భక్తుల్ని ఆకట్టుకుంటాయి. మంటపం మధ్య భాగంలో పైకప్పు పైన రాతిలో తీర్చిదిద్దిన నాగబంధం ముగ్ధుల్ని చేస్తుంది. వర్ణశోభితంగా ఈ నాగబంధం సజీవ కళతో మురిపిస్తుంది. రామా రామా